రాష్ట్రంలో జరుగుతున్న ఫైబర్ కేబుల్ కటింగ్స్ పై ఫాకు ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది కుటుంబాలు, వ్యాపారాలు, విద్యా సంస్థలకు తీవ్ర ఆటంకాన్ని కలిగిస్తున్నాయని వాపోయింది. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ దగ్గర చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నేత దాసోజీ శ్రవణ్, చికోటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. इसको यूटिलाइज कर लेते हुए अपन अपना आगे का फ्यूचर जय फेंको ప్రభుత్వ దుర్మార్గ వైఖరి కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. ఇవాళ కేబుల్ ఆపరేటర్ల నిరుపేదలపై హైడ్రా మూసి సుందరీకరణ అని చెప్పి నిరుపేదల గుడిసెలు కూడా కొట్టారు. ఎస్యూపై స్టూడెంట్స్ వదలలే, జంతువులను కూడా వదలలే. అంటే ప్రభుత్వంలో ఎప్పుడు ఒకరిని పీడిస్తూనే ఉండాలి అన్న ఒక దృఢ సంకల్పంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి కేబుల్ ఆపరేటర్ల పుణ్యమా అని, ఇవాళ ఇంటర్నెట్ కేబుల్ల పుణ్యమా అని చెప్పి ప్రజలకు చేరువ 5 లక్షల జనానికి 5 లక్షల యువతకు అన్నం పెట్టే కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ఆపరేటర్స్ కు ఈ రోజు రోడ్డున పడేస్తూ నిర్దాక్షంగా లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి కేబుల్ వాళ్ళు మొత్తం యావత్ జిహెచ్ఎంసీలో వివిధ మున్సిపాలిటీలో కేబుల్స్ పెడితే నిర్దాక్షంగా రాత్రికి రాత్రి ముక్కలుగా సాడిస్టిక్ గా ఉన్మాదంతో కట్ చేసి లారీలో వేసి తగలబెడుతున్నారంటే ఎంత ఘోరమో అర్థం చేసుకోండి.